హలో అండి, అందరికీ నమస్తే అండి. ఇంకా దసరా పండుగ అయితే దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి నేనైతే ఒక ప్రసాదం రెసిపీ అయితే సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ చెప్పబోతున్నాను. ఇది మనకి ఇప్పుడు నైవేద్యాలు 5, 3, 9 రకాలు అలా దేవునికి నైవేద్యంగా పెడతారు కాబట్టి ఇలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే నైవేద్యాలు కూడా మనం పూజ అది చేసుకుంటాం కాబట్టి ఈ రెసిపీస్ అయితే సింపుల్గా అయిపోతాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇప్పుడు రెసిపీ అయితే చూసేద్దాం. ఈ కాబూలి శనగల్ని టేస్టీగా, మరింత టేస్టీగా, అలాగే గుళ్ళో పంచిపెట్టడానికైనా ఇంట్లో ప్రసాదం కిందైనా చేసుకుని పెట్టవచ్చు. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇది వచ్చేసి ఫస్ట్ అయితే 1 కప్పు క్వాంటిటీతో అయితే ఈ రెసిపీ అయితే చెప్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే దీనికి డబల్ చేసుకోవడం అంతే అండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కాబూలి శనగలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి మార్కెట్లో దొరుకుతాయండి. కాబూలి శనగలు అని అడిగితే కొంతమందికి తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నాను అంతే. ఇప్పుడైతే ఈ శనగలను అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ వేసుకుని ఈ విధంగా నానబెట్టుకుంటే మనకి ఇలా మార్నింగ్ కల్లా చక్కగా ఇలాగా మనకి నానుతాయి శనగలు అనేవి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోని 1 కప్పు శనగలు నానబెట్టుకున్నాను వేసుకున్నాను. ఇక్కడ 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి 1 కప్పుకి. అలాగే కొంచెం పసుపు, కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకుని ఇలాగా మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, మెత్తగా అయ్యేంత వరకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చేత్తో నలిపితే ఇలాగా మనకి శనగలు అనేవి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఈ విధంగా అయితే మనకి ఉడకాలండి ఫస్ట్ అయితే. ఇప్పుడైతే వీటిని వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ విధంగాని. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోని ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్. ఇప్పుడు ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు ఒక 2 వేసుకున్నాను. ఇక్కడైతే ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనకి వేయడం వల్ల మంచి అరోమేటిక్ అనేది స్మెల్ అనేది వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడైతే పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నాకు ఇక్కడ అవైలబిలిటీగా లేదు కాబట్టి వేసుకోలేదు. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే. ఇప్పుడైతే వీటినైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా, స్ట్రెయిన్ చేసి ఇప్పుడు శనగలు అయితే వేసేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు పచ్చి కొబ్బరి అయితే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్. దీన్ని వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ కాదు. ఏదో అలా కనిపించకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి. మనకి కొబ్బరి వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ దసరాకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకి పెడితే చాలా మంచిది. ఇది ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లోని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ అనేది కామెంట్ చేయండి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కాబూలి శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.